మీరు యూట్యూబర్సా లేదంటే యూట్యూబ్ని ఇష్టపడే వ్యక్తులా? ఎవరైనా సరే, క్రియేటర్స్ అయినా సరే, వ్యూవర్స్ అయినా సరే, ఎవరైనా సరే మోసం చేయడం మాత్రం ఈజీ అయిపోయింది. ఈ మధ్య యూట్యూబ్లో స్కామ్స్ అనేది, యూట్యూబ్ గురించి స్కామ్స్ అనేది చాలా ఎక్కువైపోయాయి. లైక్ ఫేక్ మానిటైజేషన్ ఈమెయిల్స్ కావచ్చు, లేదంటే ఛానల్ హైజాకింగ్ కావచ్చు, లేదంటే ఫిషింగ్ లింక్స్ కావచ్చు, ఇలాగ చాలా స్కామ్స్ ఉన్నాయి. ఈ స్కామ్స్ నుంచి చాలామంది నష్టపోతూ ఉన్నారు తెలియకుండా. సో స్కామ్స్ అనేవి మీ అకౌంట్నే మాయం చేసేయచ్చు, లేదంటే మీ ఛానల్ని కూడా డిలీట్ చేసేయచ్చు, ఏవైనా జరగచ్చు. ఇప్పుడు నేను ఈ వీడియోలో కొన్ని స్కామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. జాగ్రత్తగా వినండి. అందరికీ వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. ఎవరైతే యూట్యూబ్ వాచ్ చేస్తున్నారో ప్రతి ఒక్కరికి, నాట్ ఓన్లీ ఫర్ క్రియేటర్స్. మోస్ట్ ఇంపార్టెంట్ ఈ యూట్యూబ్ స్కామ్స్ అనేది ఎలా చేస్తారు, అంతకంటే వెరీ ఇంపార్టెంట్ వాటి నుంచి ఎలా బయటపడాలి, అసలు ఈ స్కామ్స్ ఏంటి, వాటి నుంచి ఎలా బయటపడాలి, ఈ టాపిక్ గురించి అయితే మనం డీటెయిల్గా ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో ఆలస్యం చేయకుండా వీడియోని ఎండ్ వరకు స్కిప్ చేయకుండా చూడండి. ఖచ్చితంగా మీరే లాభపడతారు. అలాగే లాభపడ్డారు అని అనిపిస్తే మీరు ఒక లైక్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. యూట్యూబ్ స్కామ్స్లో నెంబర్ 1 స్కామ్ ఏంటి అంటే, స్కామ్స్ అనేది చాలా రకాలు ఉన్నాయి. టోటల్గా నేను 7 స్కామ్స్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఈ వీడియోలో. సో దాంట్లో భాగంగానే పాయింట్ నెంబర్ 1, ఫస్ట్ స్కామ్ ఏంటి అంటే ఫేక్ మానిటైజేషన్ ఈమెయిల్స్. స్కామర్స్ ఏం చేస్తారు అంటే ఫేక్ ఈమెయిల్స్ని మీ ఈమెయిల్స్కి సెండ్ చేస్తూ ఉంటారనమాట. లైక్ ఏంటి అంటే దే సే దట్ యువర్ ఛానల్ ఈజ్ అట్ రిస్క్ ఆఫ్ డిమానిటైజేషన్. మీ ఛానల్ డిమానిటైజేషన్లో ఉంది, రిస్క్లో ఉంది, మీ ఛానల్ డిమానిటైజ్ అయిపోతుంది. సో మీరు యూట్యూబ్ పాలసీస్ని అగెయినెస్ట్గా మీ వీడియోస్ ఉన్నాయి. సో ఏం అడుగుతారంటే లింక్ బిలో లింక్ క్లిక్ చేయండి, లేదంటే మీ లాగిన్ క్రెడెన్షియల్స్ని మాకు షేర్ చేయండి, దాని నుంచి మిమ్మల్ని సేవ్ చేస్తాము అనేసి ఈమెయిల్స్ అయితే సెండ్ చేస్తారు స్కామర్స్. సో తెలియని వాళ్ళు ఏం చేస్తారు అంటే మేబీ నా ఛానల్ ఇలాగే ఉందేమో, ఏమైనా ప్రాబ్లం ఉందేమో, వాళ్ళు సాల్వ్ చేస్తారేమో అనే ఉద్దేశంతో లాగిన్ క్రెడెన్షియల్స్ ఇచ్చేసేయడము, లేదంటే కింద ఇచ్చిన లింక్ని క్లిక్ చేసేయడము. ఇలా చేసినట్లయితే మీ ఛానల్ ఏమైనా చేయొచ్చు, స్కామర్స్ మీ నుంచి మనీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, ఏమైనా చేయొచ్చు. అందుకే చెప్తున్నాను, ఇలాంటి స్కామ్స్, ఇలాంటి ఈమెయిల్స్ ఏవి వచ్చినా సరే, ఫేక్ మానిటైజేషన్ గురించి ఎలాంటి ఈమెయిల్స్ వచ్చినా సరే ఫస్ట్ చెక్ చేసుకోండి. సెండర్ ఎవరు, ఎక్కడి నుంచి ఈ ఈమెయిల్ అనేది మనకు వచ్చింది అనేసి మీరు చెక్ చేసుకోండి. మీకు ఈమెయిల్స్ ఎక్కడి నుంచి వచ్చాయని ఎక్కడి నుంచి సెండ్ చేశారు అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి. లైక్ అఫీషియల్ ఈమెయిల్స్ నుంచే యూట్యూబ్ అనేది ఎప్పుడైనా కూడా మనకు ఈమెయిల్స్ అనేది పంపించడం జరుగుతుంది. లైక్ youtube.com, google.com నుంచి. అంతేకాని వేరే ఈమెయిల్స్ నుంచి ఎక్కడి నుంచి కూడా మనకు ఈమెయిల్స్ పంపించే అవకాశమే అస్సలు ఉండదన్నమాట. సో ఈమెయిల్స్ ఎక్కడి నుంచి పంపించారు అనేది ఫస్ట్ చెక్ చేసుకోండి ఇలాంటి ఈమెయిల్స్ మీకు వచ్చినట్లయితే. నెక్స్ట్ వచ్చేసి ఈమెయిల్స్ చెక్ చేసుకున్న తర్వాత ఏమైనా లింక్స్ కానీ, లేదంటే ఏమైనా క్రెడెన్షియల్స్ అడిగితే కానీ షేర్ చేయకండి. ఎవరికైనా సరే షేర్ చేయకండి. ఈవెన్ దో యూట్యూబ్ అయినా సరే ఇలాంటివి ఎప్పుడు అడగదన్నమాట. సో మీరు అయితే షేర్ చేయకండి. ఇలాగ మీ ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోండి. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 2, ఛానల్ హైజాకింగ్. ఛానల్ హైజాకింగ్ అంటే ఏంటి అంటే స్కామర్స్ ఏం చేస్తారంటే క్రియేటర్స్ని ఒక ఫ్రాడ్ సాఫ్ట్వేర్ని ఇన్స్టాల్ చేసుకోమని చెప్పేస్తారనమాట. అందులో భాగంగా ఏం చెప్తారంటే ఫేక్ స్పాన్సర్షిప్స్, లేదంటే ఫ్రీ ఎడిటింగ్ సాఫ్ట్వేర్ ఇస్తాము అనేసి ఇలాంటివన్నీ చెప్తూ ఉంటారనమాట. ఇదేం చేస్తుందంటే మీ గూగుల్ అకౌంట్నే మాయం చేసేస్తుంది. గూగుల్ అకౌంట్ని లాగిన్ చేసుకొని మీ ఛానల్ని వాళ్ళు టేక్ ఓవర్ చేసేస్తారు. అప్పుడు మీరు ఏం చేసినా కూడా అది బ్యాక్ అయితే రావడం జరగదన్నమాట. సో ఇలాంటి ప్రాబ్లమ్ని కూడా మీరు సేవ్ చేసుకోవాలి అంటే ఒకసారి ఆలోచించండి, వాళ్ళు ఏం సాఫ్ట్వేర్ ఇచ్చారు, మనం ఎందుకు ఇది యూజ్ చేయాలి, ఎందుకు ఇది క్లిక్ చేయాలి అనేసి బాగా ఆచితూచి ఆలోచించి మళ్ళీ డెసిషన్ అనేది తీసుకోండి. అంతేకాని ఏ సాఫ్ట్వేర్ పడితే ఆ సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవడం ఇలాంటివన్నీ చేయకండి. సో ఎప్పుడూ కూడా 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ పెట్టుకోండి. మీ లైక్ మెయిల్కి లాగిన్ అవ్వాలి అంటే 2 ఫ్యాక్టర్ అథెంటికేషన్ కంపల్సరీగా పెట్టుకోండి. తర్వాత
తర్వాత అన్నోన్ ఫైల్స్ ఏ వచ్చినా కూడా డౌన్లోడ్ అయితే చేసుకోకండి. ఇలాగ మీరు ఛానల్ హైజాకింగ్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు మీ ఛానల్ అన్నమాట. ఇలాంటి సేఫ్టీ మెజర్స్ తీసుకుంటే మీ ఛానల్ అనేది హైజాకింగ్ నుంచి ప్రొటెక్ట్ చేసుకోవచ్చు. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 3, ఫేక్ కాపీరైట్ క్లెయిమ్స్. స్కామర్స్ ఏం చేస్తారు అంటే ఫేక్ కాపీరైట్ స్ట్రైక్ నోటీసెస్ కానీ క్లెయిమ్స్ కానీ మీ వీడియోకి వచ్చింది అనేసి మనీ సంపాదించుకోవడానికి ఇలాంటివి చేస్తూ ఉంటారనమాట. ఏం చేస్తారంటే వాళ్ళు మిమ్మల్ని భయపెట్టచ్చు, మీరు ఇంత మనీ ఇవ్వకపోతే మీ ఛానల్ డిలీట్ అయిపోతుంది, మీ ఛానల్ ప్రాబ్లంలో పడిపోతుంది అని ఇలాంటివి చెప్పి మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేయొచ్చు. మీరు భయపడకండి. ఇది ఎలాగ అవాయిడ్ చేసుకోవచ్చు అంటే ఫస్ట్ మీకు ఎలాంటి కాపీరైట్ స్ట్రైక్ కానీ క్లెయిమ్ కానీ వచ్చిందంటే ఫస్ట్ మీ వైటీ స్టూడియో అప్లికేషన్లోకి వెళ్ళి చెక్ చేసుకోండి. ఫస్ట్ మీకు తెలిసేది కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ వచ్చిన వైటీ స్టూడియో అప్లికేషన్లోనే తెలుస్తుంది అనమాట. సో వాళ్ళెవరు మనకు చెప్పడానికి మన వీడియోకి క్లెయిమ్ వచ్చిందా స్ట్రైక్ వచ్చిందా మీరు ఇంత మనీ పంపియండి అని. సో ఇదంతా ఫేక్ అనమాట. సో ఫస్ట్ మీరు వైటీ స్టూడియోలో చెక్ చేసుకోండి. ప్లస్ మీ మెయిల్ ఐడికి రిజిస్టర్ మెయిల్ ఐడికి చెక్ చేసుకోండి, అక్కడికి వెళ్ళి ఏమైనా మెయిల్స్ కానీ వచ్చాయా అనేసి. తర్వాత డెసిషన్ అయితే తీసుకోండి. సో ఇది వన్ ఆఫ్ ద స్కామ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 4, సబ్ ఫర్ సబ్. ఇది చాలామంది వినే ఉంటారనమాట, క్రియేటర్స్ కావచ్చు ఎవరైనా కావచ్చు. ఈ టర్మ్ అనేది చాలా ట్రెండింగ్లో స్కామ్స్ చేస్తూ ఉందన్నమాట. సో ఏం చెప్తారంటే వాళ్ళు ప్రామిస్ చేస్తారు మీకు 1000 సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాము అనేసి. సో ఏం చేస్తారంటే ఫేక్ అకౌంట్స్ నుంచి మీ యూట్యూబ్ ఛానల్ లైక్ ఫేక్ అయింది, ఇది ప్రాబ్లం అయింది, పాలసీస్కి అగెయినెస్ట్గా ఉంది, ఇవి అవి అని చెప్పేసి మీ ఛానల్కి లైక్ సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాము అనేసి మిమ్మల్ని మభ్యపెట్టేసి మీ ఛానల్ టర్మినేట్ అయ్యే విధంగా చేస్తారనమాట. ఇలా మనము సబ్ ఫర్ సబ్ కానీ చేసినట్లయితే ఛానల్ టర్మినేట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఇలాంటివి ఎప్పుడూ కూడా నమ్మకండి. వీటిని ఎలాగ మీరు అవాయిడ్ చేయొచ్చు అంటే సబ్స్క్రైబర్స్ మీ ఒరిజినల్ కంటెంట్తోనే గ్రో అయ్యే విధంగా మంచి మంచి కంటెంట్తో వీడియోస్ పెట్టండి, మీ ఒరిజినల్ కంటెంట్ వీడియోస్ పెట్టండి. ఇలాంటివి నమ్ముకోకండి, ఎక్కడి నుంచి కూడా సబ్స్క్రైబర్స్ కొనుక్కోకండి, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సబ్ ఫర్ సబ్ టెలిగ్రామ్ వల్ల కావచ్చు, ఇన్స్టాగ్రామ్ నుంచి కావచ్చు, వాట్సాప్ నుంచి కావచ్చు, వాట్సాప్ గ్రూప్స్ నుంచి కావచ్చు, ఎలాంటి వాటిలో కూడా. ఇప్పుడు రీసెంట్ డేస్లో ఇంకొకటి వాట్సాప్ గ్రూప్ లైక్ యూట్యూబ్ సపోర్ట్ అని పెట్టేసి మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాము, లింక్ క్లిక్ చేయండి, మనీ సెండ్ చేయండి, ఫీజ్ పే చేయండి. ఇలాంటివి ఏవి కూడా నమ్మకండి, ఇవన్నీ కూడా ఫేకే ఉంటాయి. మీరు ఎప్పుడు కూడా మీ ఒరిజినల్ కంటెంట్ని నమ్ముకోండి, మీ శ్రమని మీరు నమ్ముకోండి, అలాగే సబ్స్క్రైబర్స్ అనేది పెంచుకోండి. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 5, ఫేక్ వెరిఫికేషన్ బ్యాడ్జెస్. ఫేక్ వెరిఫికేషన్ బ్యాడ్జెస్ స్కామర్స్ ఏం చేస్తారు అంటే వాళ్ళు ఆఫర్ చేస్తారనమాట, మీ ఛానల్ని వెరిఫై చేస్తాము, ఇంత అమౌంట్ పే చేయండి అనేసి. సో ఓన్లీ ఎప్పుడు కూడా మీ ఛానల్ని వెరిఫై చేయాలంటే యూట్యూబ్కి మాత్రమే ఆ రైట్ ఉందండి మీ ఛానల్ని వెరిఫై చేయడానికి. అది కూడా ఎప్పుడు వెరిఫై చేస్తుంది, మీరు మానిటైజేషన్ క్రైటీరియా రీచ్ అయినప్పుడు మాత్రమే మీ ఛానల్ని వెరిఫై చేయడం జరుగుతుంది. అంతేకాని మధ్యలో ఎవరైనా స్కామర్స్ వచ్చేసి మీ ఛానల్ని వెరిఫై చేస్తాము ఫీజు ఇవ్వండి అంటే ఇలాంటివి నమ్మకండి. ఇది ఖచ్చితంగా స్కామ్ కింద గుర్తు పెట్టుకోండి. సో వీటిని ఎలా అవాయిడ్ చేయాలి అంటే డు నాట్ పే ఫర్ వెరిఫికేషన్ అప్లై, ఓన్లీ అప్లై త్రూ యూట్యూబ్ ఒరిజినల్ అఫీషియల్ వెబ్సైట్ ప్రాసెస్. ఓకేనా, ఎవ్వరికి మనీ పే చేయకండి వెరిఫికేషన్ ప్రాసెస్ కోసం. యూట్యూబ్ వెబ్సైట్లో మీ ఒరిజినల్గా మీరు మాత్రమే మీ క్రెడెన్షియల్స్ యూజ్ చేసుకొని వెరిఫికేషన్ అనేది కంప్లీట్ చేసుకోండి. అది కూడా మానిటైజేషన్కి ఎలిజిబుల్ అయిన తర్వాత ఈ ప్రాసెస్ అనేది అవుతుంది కాబట్టి. సో ఇది ఈ స్కామ్ అనమాట. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 6, గివ్ అవే అండ్ ప్రైజ్ స్కామ్స్. ఫేక్ ఛానల్స్ ఏం చేస్తాయి అంటే బిగ్ యూట్యూబర్స్ యొక్క ఛానల్స్ని తీసుకొని ఆ ఛానల్ లాగా వీడియో వాళ్ళ దగ్గర నుంచి వీడియో వచ్చినట్లు వీడియో క్రియేట్ చేసి ఏం చెప్తారంటే మీరు ప్రైజ్ మనీ విన్ అయ్యారు, లైక్ ఫోన్ కానీ మనీ కానీ ఏదన్నా కానీ విన్ అయ్యారు అనేసి చెప్తారనమాట. సో ఇది మీరు క్లెయిమ్ చేసుకోవాలంటే ఫీజ్ పే చేయండి అనేసి మనకి లైక్ కాల్ కానీ మెసేజ్ కానీ చేయడం జరుగుతుంది. అప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే లైక్ మనకు అది వస్తుంది
వస్తుంది కదా, ఇది కొంచెమే కదా పే చేద్దాము అని అనుకుంటారు. అలాగ కొంచెం 10 మెంబర్స్, 20 మెంబర్స్, 30 మెంబర్స్, 100 మెంబర్స్ దగ్గర నుంచి ఇలాగ ఫీజ్ పే చేయించుకున్నారు అంటే వాళ్ళకి ఎంత మనీ వాళ్ళు సంపాదిస్తున్నారో ఆలోచించండి. అవును కదా, స్కామే కదా ఇది. సో ఇలాంటివన్నీ కూడా నమ్మకండి. ఎవరైనా బిగ్ యూట్యూబర్స్ మీకు ఏమైనా గివ్ అవేస్ ఇస్తున్నారంటే వాళ్ళు ఎలాంటి రిటర్న్స్ ఎక్స్పెక్ట్ చెయ్యరండి. ఆల్రెడీ వాళ్ళ ఛానల్ గ్రో అయ్యింది కాబట్టి వాళ్ళ మెంబర్స్కి కానీ వాళ్ళ వ్యూవర్స్కి కానీ గివ్ అవేలు ఇచ్చారంటే వాళ్ళ ఒరిజినల్ మనీతో వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాని ఎలాంటి ఫీజు ఎక్స్పెక్ట్ చెయ్యరు వాళ్ళు. సో ఇది కూడా మీరు గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ విషయాన్ని కూడా గుర్తుపెట్టుకోండి, సక్సెస్ అయిన యూట్యూబర్స్ ఎవ్వరూ కూడా మనీ మిమ్మల్ని అడగరు. ఓకేనా. నెక్స్ట్ కమింగ్ టు స్కామ్ నెంబర్ 7, ఫిషింగ్ వియా కమెంట్స్. ఈ మధ్య ఇది చాలా అయిపోతుంది. కమెంట్స్ రూపంలో సపోజ్ మీరు ఎవరైనా సక్సెస్ అయిన యూట్యూబర్ యొక్క ఛానల్ని ఫాలో అవుతున్నారు, అక్కడ మీరు బిగినింగ్ స్టేజ్లో ఉంటారనమాట. మీ ఛానల్ బిగినింగ్ స్టేజ్లో ఉంటుంది. నాకు వ్యూస్ రావట్లేదు, నాకు సబ్స్క్రైబర్స్ రావట్లేదు, నాకు వాచ్ అవర్స్ పెరగట్లేదు అని ఫర్ సపోజ్ కమెంట్ పెట్టారు. నాకు నా ఛానల్ని చెక్ చేయండి సార్ మేడం అనేసి మీరు కమెంట్ పెడతారనమాట. సక్సెస్ అయిన యూట్యూబర్ ఛానల్లో మీరు కమెంట్ పెడతారు. ఆ కమెంట్ని స్కామర్స్ చూసి ఏం చేస్తారు అంటే మీ ఛానల్ని లేదంటే మీ ఫోన్ నెంబర్, ఒకవేళ మీరు బిజినెస్ చేసే వాళ్ళైతే ఫోన్ నెంబర్ పెట్టింటే మీ ఫోన్ నెంబర్ని వాళ్ళు తీసుకొని మీకు మెసేజ్ చేస్తారనమాట. మీరు ఇది కావాలనుకుంటున్నారు కదా, నేను జెన్యున్గా హెల్ప్ చేస్తాను, మీకు ఇంతమంది సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాను, ఇంతమంది వాచ్ అవర్స్, ఇంత వాచ్ అవర్స్ తెప్పిస్తాను, ఇన్ని వ్యూస్ సంపాదించి పెడతాను అనేసి మీకు మెసేజ్ కానీ కాల్ కానీ చేస్తారు. అలా చేసినప్పుడు మీరు అది నమ్మకండి. ఎప్పుడు కూడా సబ్స్క్రైబర్స్ కానీ వాచ్ అవర్స్ కానీ ఏదైనా కూడా మనము కొనడానికి వీలు లేదు. యూట్యూబ్లో ఏదైనా కూడా మీ సొంతంగా మీ ఓన్ కంటెంట్తో, మీ కంటెంట్ నచ్చి జనాలు మీ ఛానల్లోకి వచ్చేలాగా చేసుకోండి. బలవంతంగా ఎక్కడి నుంచో కొని తెచ్చుకోకండి. సో ఇది కూడా వన్ ఆఫ్ ది స్కామ్ అన్నమాట. సో ఇలా చేసినట్లయితే మీ అకౌంట్ కూడా ప్రాబ్లంలో పడిపోతుంది. ఎప్పుడైనా కూడా వీటిని ఎలా అవాయిడ్ చేయాలంటే సస్పీషియస్ లింక్స్ కానీ లేదంటే ఇలాంటివి ఏమైనా మీకు వస్తే స్పామ్ కింద రిపోర్ట్ చేసి యూట్యూబ్కే చెప్పేసేయండి, ఇలాంటివి వచ్చినాయి అనేసి రిపోర్ట్ చేయండి స్పామ్ కింద. ఇలాగా మీరు మీ ఛానల్ని ప్రొటెక్ట్ చేసుకోవచ్చు అనమాట. ఇవి 7 మోస్ట్ ఇంపార్టెంట్ స్కామ్స్ రీసెంట్ డేస్లో అవుతున్నవి. ఎవరైనా కూడా మీకు ఫేక్ వాట్సాప్ గ్రూప్ అనేసి, ఇన్స్టాగ్రామ్ గ్రూప్ అనేసి, టెలిగ్రామ్ గ్రూప్ అనేసి గ్రూప్స్లో జాయిన్ అవ్వండి, మీకు ఇంత సబ్స్క్రైబర్స్ తెప్పిస్తాము, ఇంత మనీ పే చేయండి అని అన్నోన్ లింక్స్ పెట్టినట్లయితే దయచేసి వాటిని క్లిక్ చేయకండి. క్లిక్ చేస్తే మీ ఛానల్ కానీ మీ అకౌంట్ కానీ ప్రాబ్లంలో పడుతుంది. మీరు ఎయిదర్ యూట్యూబర్ అయినా సరే లేదా లైక్ యూట్యూబ్ ఛానల్ ఉన్నా సరే లేకపోయినా సరే ఇలాంటి లింక్స్ కానీ ఇలాంటి మెసేజెస్ కానీ క్లిక్ చేసి మోసపోకండి. ఇవి లైక్ రీసెంట్ డేస్లో అవుతున్న చాలా స్కామ్స్. ఐ హోప్ ఈ ఇన్ఫర్మేషన్ మీకు చాలా హెల్ప్ అవుతుంది అనుకుంటున్నాను. అలా హెల్ప్ అయింది అనుకుంటే ఏం చేయాలో మీకు తెలుసు కదా, ఒక కమెంట్ పెట్టేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ టాపిక్తో మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ స్టే ట్యూన్ టు స్మార్ట్ జాను యూట్యూబ్ ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.